గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో తెలంగాణలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో వచ్చిన కోర్ట్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో అది అప్లై చేసుకోండి. అండ్ మొత్తం 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు వచ్చినాయి. దానికి సంబంధించిన టోటల్ ఎలిజిబిలిటీస్ ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో మొత్తం 9 పోస్టులు వచ్చినాయి. 9 డిఫరెంట్ నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఆ 9 నోటిఫికేషన్స్ని వన్ పేపర్లోనే రాసినాం. సో టోటల్ అన్నీ కలిపి 859 వేకెన్సీ, మొత్తం కలిపి 859 వేకెన్సీ ఉంది. సో రేపటి నుంచి అప్లై చేసుకో. రేపు అంటే 24th జనవరి నుంచి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో మనకి అప్లై చేసుకోవచ్చు. 600 అప్లికేషన్ ఫీజు, ఓసీకి బీసీకి 400 అప్లికేషన్ ఫీజ్, ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 400 అప్లికేషన్ ఫీజ్. క్లియర్ కదా? సో ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇంటర్ చదివిన వాళ్ళు ఉంటారు కదా, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఈ ఎగ్జామినర్ అనే పోస్ట్ ఉంది, రికార్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఉంది. సో ఇవి ఒక 36 వేకెన్సీ ఉన్నాయి, ఇవి ఒక 49 వేకెన్సీ ఉన్నాయి. మీరు డీటెయిల్డ్ పీడిఎఫ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి వెబ్సైట్ నుంచి వెళ్ళి, గూగుల్ నుంచి వెళ్ళి. అందులో డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ ఉంటాయి. ఓకే, సో మీ డిస్టిక్లో పోస్టులు లేకపోతే వేరే డిస్టిక్లో అప్లై చేసుకోండి. వేరే డిస్టిక్లో ఉన్న ఓసీ ఉంటాయి కదా, ఓపెన్ పోస్టులకి ఎలిజిబుల్ ఉంటారు మీరు. ఓకే, రిజర్వేషన్లో ఉన్న పోస్టులు కాదు, వేరే డిస్టిక్లో ఓసీలో ఓపెన్లో ఉన్న పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది మనకి. సో మనం వేరే జిల్లాలో ట్రై చేసుకోవచ్చు. సో ఎగ్జామినర్ పోస్ట్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషనే. అండ్ అన్ని పోస్టులకి, ఇక్కడ ఉన్న 9 పోస్టులకి 18 to 46 ఏజ్ లిమిట్. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్కి 5 years ఎక్స్ట్రా, ఇంకా అంటే 18 to 51 ఏజ్ లిమిట్ దాకా ఉంది. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుందంటే మనకి నార్మల్గా 100 క్వశ్చన్లు వస్తాయి. 60 క్వశ్చన్లు జీకే జనరల్ నాలెడ్జ్, అండ్ 40 క్వశ్చన్లు ఏమో ఇంగ్లీషు. మొత్తం కలిపి 2 గంటల ఎగ్జామ్ ఉంటుంది. ఈ 100 క్వశ్చన్లకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని మనకు జాబ్ వస్తుందా రాదా అని డిసైడ్ అవుతుంది. అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్ అంటూ ఏం లేవు కాబట్టి సో జీకే అండ్ ఇంగ్లీష్ ఉంది, చదువుకోరు. ఈ 2 పోస్టులు ఇంటర్మీడియట్ తోటి ఉన్నాయి, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ పోస్టు. ఓకే, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది పేపరు, అదేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్ 61 వేకెన్సీస్ ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ 159 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి రెండింటికి డిగ్రీ ఎలిజిబిలిటీ. ఏ డిగ్రీ ఉన్నా ఏం కాదు, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఏ డిగ్రీ చేసినా ఈ 2 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ అసిస్టెంట్ ఒకటి, జూనియర్ అసిస్టెంట్ ఒకటి. ఈ 2 పోస్టులకు కూడా సేమ్ ఎగ్జామ్ ఉంటుంది. మనకి 60 క్వశ్చన్స్ జీకే వస్తాయి, 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ వస్తాయి, 2 గంటల ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? సో ఈ 2 పోస్టులు కూడా డిగ్రీ తోటి ఉన్నాయి. ఈ ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ ఏమో ఇంటర్మీడియట్ తోటి ఉన్నాయి పోస్టులు. అండ్ ఇక్కడ ఈ 2 పోస్టులు అయితే ప్రాసెస్ సర్వర్ ఉంది కదా, ఇది 10th క్లాస్ తోటి ఉంది. ఓకేనా? అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్లో అడుగుతుందంట. కుకింగ్ కానీ, ప్లంబింగ్ కానీ, కార్పెంటర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, పెయింటింగ్ కానీ, దానికి సంబంధించిన మీ దగ్గర ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్, ఆ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. ఈ ప్రాసెస్ సర్వర్ అనే పోస్ట్కి మినిమం 10th ఉంది, బట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే మీరు అప్లై చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది. కుకింగ్, ప్లంబింగ్, కార్పెంటర్, ఎలక్ట్రికల్, దీని రిలేటెడ్ మీ దగ్గర ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోరి. అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఉంది కదా, ఈ ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్ కూడా 7th, 8th, 9th, 10th, 7th to 10th చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోరి, 7th to 10th చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 10th కంటే ఎక్కువ చదివితే, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంటర్, డిగ్రీ, పీజీ చదివితే నాట్ ఎలిజిబుల్. 10th చదవాలి, 10th లేదా 7th, 8th, 9th, 10th ఇందులో ఏ చదివినా ఏం కాదు నార్మల్గా. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఈ 2 పోస్టులకి ఎట్లా, ప్రాసెస్ సర్వర్కి, ఆఫీస్ సబార్డినేట్కి 45 క్వశ్చన్స్ జీకే క్వశ్చన్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఉంటుంది. ఓన్లీ జీకేనే, ఇలా మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఏం లేదు. 45 క్వశ్చన్స్కి గంట టైం ఉంటుంది ఎగ్జాము. మనకి ఇంకో ఇంటర్వ్యూ ఉంటుంది 5 మార్క్స్కి, మొత్తం 50 క్వశ్చన్లు, 50 అన్నట్టు మొత్తం మార్క్స్. సో ఈ 2 పోస్టులకి సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, అండ్ వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి, 319 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేటు 95 పోస్టులు ఏమో ప్రాసెస్ సర్వర్ ఉన్నాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోరి, ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్ ఈజీగా వస్తుంది మీకు. ఈ కుకింగ్, ప్లంబింగ్, కార్పెంటర్, ఎలక్ట్రికల్ ట్రై చేసుకోరు 10th పాస్ అయిన వాళ్ళు నార్మల్గా. అండ్ ఆఫీస్ సబార్డినేట్ అంటే చెప్పినా కదా, 10th కంటే ఎక్కువ చదివితే నాట్ ఎలిజిబుల్ కాబట్టి సో 7th to 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎట్లాగో 18 నుంచి 51 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంది కాబట్టి సో 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు 7th పాస్ అయినా, 8th పాస్ అయినా, 9th పాస్ అయినా, 10th పాస్ అయినా ఎలిజిబులే. సో దానికి అప్లై చేసుకోనికి ఛాన్స్ ఉంది. చూసుకోరు ఒకసారి నోటిఫికేషన్లలో పోస్టులు చూసుకొని అప్లై చేసుకోరు. దీనికి సంబంధించి ఇంకా 3 పోస్టులు ఉన్నాయి. ఒకటేమో కాపీయిస్ట్, ఒకటేమో టైపిస్ట్, ఒకటేమో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. ఇందులో మనకి నార్మల్గా టైపింగ్ సర్టిఫికేట్ అనేది కావాలి. తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అప్లై చేసుకొని మనం అటెంప్ట్ ఇస్తే, మనం క్వాలిఫై అయితే మనకు టైపింగ్ సర్టిఫికేట్ వస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన టైపింగ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కంపల్సరీ కావాలి. ఓకే, అండ్ మా దగ్గర వేరే టైపింగ్ సర్టిఫికేట్ ఉంది అంటే వేరే టైపింగ్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవచ్చు. బట్ తెలంగాణ గవర్నమెంట్ టైపింగ్ టెస్ట్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి, ఈక్వలెంట్ సర్టిఫికేట్ అని. ఇక్కడ నార్మల్గా ఎస్బిటెట్ అని ఉంటుంది, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. అక్కడ నుంచి మీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీరు అక్కడ చూపించి ఈక్వలెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. లైక్ తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసిన
ఏదైతే టైపింగ్ టెస్ట్ ఉంటుందో దానికి కూడా మా దగ్గర ఉన్న సర్టిఫికేట్ ఈక్వల్ అని చెప్పేసి ఇక్కడ తీసుకోవాలి. మీరు ఇక్కడికి వెళ్ళి కనుక్కోవాలి. అది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టైపింగ్ సర్టిఫికేట్ ఇక్కడ తీసుకోవాలి. తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనోళ్ళు ఇప్పుడు నా దగ్గర కూడా లేదు. నేను కూడా ఫర్దర్గా నెక్స్ట్ ఎప్పుడైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఈ 2026లో ఎస్బీ టెట్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మనం అప్లై చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్లై చేసుకోవాలి, సంథింగ్ ఫీజు కట్టేసి కంపల్సరీ అప్లై చేసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. సర్టిఫికేట్ వచ్చిందనుకో టైపింగ్ సర్టిఫికేట్ ఇప్పుడు యూజ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు హైకోర్టు జాబ్స్లో మనకి ఎట్లయితే అడుగుతున్నారు, ఇప్పుడు డిస్టిక్ కోర్సులు కానీ రేపు పొద్దుగాల హైకోర్టులో జాబ్స్ పడతాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ డిస్టిక్ వైజ్ పోస్టులు, జిల్లాలో కోర్టులు ఉంటాయి కదా. సో జిల్లా కోర్టు కాకుండా హైకోర్టులో పోస్ట్ పడ్డప్పుడు హెల్ప్ అవుతుంది. ఓకే, సో కాపీయిస్ట్ ఏమో ఇంటర్మీడియట్ తోటి ఉంది, టైపిస్ట్ ఏమో డిగ్రీ తోటి ఉంది. ఓకే, ఇది ఇంటర్ తోటి, ఇది డిగ్రీ తోటి టైపిస్ట్. సేమ్ మనకేంటంటే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ 45 వర్డ్స్ పర్ మినిట్ హయ్యర్ గ్రేడ్లో సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా, సో ఇంగ్లీష్ టైప్ రైటింగ్ 45 వర్డ్స్ పర్ మినిట్ హయ్యర్ గ్రేడ్లో మనకు ఉండాలి. దీనికి కూడా సేమ్ టైపిస్ట్కి కూడా అంతే. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ 45 వర్డ్స్ పర్ మినిట్ హయ్యర్ గ్రేడ్లో మనకి సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఒకవేళ హయ్యర్ గ్రేడ్లో లేకపోతే సెకండ్ ప్రిఫరెన్స్ లోయర్ గ్రేడ్లో ఉన్న వాళ్ళకి ఇస్తారంట. సో అప్లికేషన్ అయితే చేసుకోరు, హయ్యర్ గ్రేడ్ ఉన్న లోయర్ గ్రేడ్ ఉన్న సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ రెండు పోస్టులకి, కాపీయిస్ట్కి టైపిస్ట్కి. దీనికి ఎగ్జామ్ ఏముండదు, 10 minutes టైపింగ్ టెస్ట్ పెడతారు, 100 మార్కులకు అదే ఎగ్జామ్ ఉంటుంది. సో మీకు టైపింగ్ ప్రాక్టీస్ చేసుకుంటేనే మీకు జాబ్ వస్తుంది, ఈ కాపీయిస్ట్ అయినా టైపిస్ట్ అయినా. ఇది కొంచెం వేరు ఉంటుంది. ఇదేంటంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 35 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవేమో 63 వేకెన్సీస్ 42 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి ఎట్లా స్టెనోగ్రాఫర్కి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ 45 వర్డ్స్ పర్ మినిట్ హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్స్తో పాటు షార్ట్ హ్యాండ్ అని ఉంటుంది. ఓకేనా, ఈ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ 120 వర్డ్స్ పర్ మినిట్ హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. సో షార్ట్ హ్యాండ్ అనేది ఇది సెపరేట్ కోర్స్ ఉంటుంది. మనం అది కోచింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకొని దానికి సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. దీనికి కూడా మనకి వాళ్ళు కండక్ట్ చేస్తారు. 120 వర్డ్స్ పర్ మినిట్ సర్టిఫికేట్ ఉంటే ఈ టెస్ట్ ఉంటుంది వీళ్ళకి, ఈ స్టెనోగ్రాఫర్లకి షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుంది. సో ఆ టెస్ట్ని బేస్ చేసుకుని జాబ్ వస్తుంది. ఓకే, ఈ టైపిస్ట్కి ఉన్న కాపీయిస్ట్కి ఏమో టైపింగ్ టెస్ట్ ఉంటుంది, సర్టిఫికేట్ ఉండాలి. ఫస్ట్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకుంటాం. అప్లై చేసిన తర్వాత పిలిచి వాళ్ళు టైపింగ్ టెస్ట్ పెడతారు, 100 మార్కులు ఉంటుంది ఆ టెస్టే. ఓకే, ఎగ్జామ్ ఏముండదు ఈ పోస్ట్కైనా నో ఎగ్జామ్, ఓన్లీ టైపింగ్ టెస్ట్. సో టైపింగ్ ప్రాక్టీస్ చేసుకొని గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు మనం టైపింగ్ సర్టిఫికేట్ తీసుకోవడం చాలా బెటర్. అది ఎట్లా తీసుకోవాలంటే చెప్పిన కదా, ఎస్బీ టెట్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది నోటిఫికేషన్. అది రిలీజ్ చేసినప్పుడు మనం అప్లై చేసుకోవాలి, దానికి డబ్బులు కట్టాలి, పోయి అటెంప్ట్ ఇవ్వాలి. మనం ఒకవేళ టైపింగ్ మంచిగా చేసి క్వాలిఫై అయితే మనకు గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది. సో ఇది టోటల్గా. ఓకే, ఇంటర్ తోటి ఎగ్జామినర్ పోస్ట్ ఉంది, రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది, డిగ్రీ తోటి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది. అప్లై చేసుకోండి. నెక్స్ట్ కాపీయిస్ట్కి టైపిస్ట్కి స్టెనోగ్రాఫర్కి టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలి తెలంగాణ గవర్నమెంట్ నుంచి, లేకపోతే ఎలిజిబిలిటీ ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి, ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి, ఈ రెండు పోస్టులకి నార్మల్గా ప్రాసెస్ సర్వర్ 10th క్లాస్, ఆఫీస్ సబార్డినేట్ 7th to 10th మాత్రమే ఎలిజిబుల్, 10th కంటే ఎక్కువ చదివితే నాట్ ఎలిజిబుల్. సో దీనికి వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కుకింగ్, ప్లంబింగ్, కార్పెంటర్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ ప్రాసెస్ సర్వర్కి దాని రిలేటెడ్ ఏమైనా ఉంటే మీకు ఈజీగా జాబ్ రానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మొత్తం. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ పెట్టండి. January 24th నుంచి అప్లికేషన్ స్టార్ట్, February 13 లాస్ట్ డేట్ ఉన్నది తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో అప్లై చేసుకోనికి. ఓకేనా, సరే, నన్ను ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అప్లై చేసుకోరి, చదువుకోరి, జాబ్ కొట్టురి.